నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠంలో ఘనంగా కొనసాగుతున్న అమ్మవారి కుంకుమార్చనలు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే ఎంఆర్పీఎస్ కృతజ్ఞత సభను జయప్రదం చేయండి, జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 13న ఆడపిల్లలకు నృత్య పోటీలు, వివరాలు వెల్లడించిన డాక్టర్ జీవన్ లత. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం మహిమాన్వితమైన పీఠంగా విశేష ఆధ్యాత్మిక సేవలకు కేంద్రంగా కొనసాగుతున్న క్రమంలో 74వ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామంలో గల ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠంలో గత నెల 31వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన పూజల నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకున్న క్రమంలో గురువారం కుంకుమార్చన పూజతో పాటుగా తెనాలి పట్టణానికి చెందిన ఎస్ విజయలక్ష్మి బృందం చే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజలు, 15వ తేదీన మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, విశేష యజ్ఞ పూజల పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో గ్రామంలోని భక్తులు, పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి సేవ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు శ్రీ దాసశేష స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు 31 ఆగస్టు నుంచి రేపు సోమవారం 15వ తారీఖు వరకు జరుగుతాయి. అందులో అంతర్భాగంగా కుంకుమ పూజతో పాటు నిన్న సుందరకాండ హోమం చేసాం. నిన్న ఇవాళ ఈరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా తెనాలి విజయలక్ష్మి వారి బృందం చేత అంగలకుదురు, తెనాలి, మోదుముడి వాళ్ళు వచ్చారు. రేపు స్వామి కుంకుమ పూజలు ఉన్నాయి. ఎల్లుండి శనివారం నాడు మళ్ళీ హనుమాన్ చాలీసా మోదుమూడి, అంగలకుదురు మిగతా వాళ్ళందరితో జరుగుతుంది. ఆదివారం నాడు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. సోమవారం నాడు 15వ తారీఖు నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము, పూర్ణావతి జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. నా పేరు సీతారామదాస స్వామి, షష్టమ పీఠాధిపతి. ప్రథమ పీఠాధిపతి ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారు ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. రెండవ స్వామివారు దాశయ స్వామివారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. తృతీయ స్వామీజీ శ్రీ శేషదాస్ స్వామివారు 87లో సీతాంక్యం చేశారు. పంచమ స్వామివారు రామానుదాస్ స్వామివారు 2008లోను 2018లోను యజ్ఞం చేశారు. తర్వాత బాలరాముని పాదాల కింద యంత్రము చిదంబర శాస్త్రి గారు చీలాల వారిచే 9 సంవత్సరాలు 6 కోట్ల మంత్రం అనుష్ఠించబడిన యంత్రము ఇక్కడ వచ్చి పూజ చేయించుకో వెళ్ళింది. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనావ్రతాలు జరుగుతాయి. ఈ 5 ఏళ్లలో సుమారు 40 మందికి వివాహాలు అయినాయి, కోరికలు తీరినాయి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు ఈ 3 రోజులు శుక్ర, శని, ఆది, సోమవారంలో కూడా మీరు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. నా నంబర్ 9966153156 9966153156. జై శ్రీరామ్. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కృతజ్ఞతా సభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక గంగానమ్మపేటలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కిన్నెర నాగరాజు, జిల్లా ఇన్ఛార్జ్ కొమరాల శ్రీనివాసరావులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతా సభను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సభకు జిల్లా నుండి ఎంఆర్పీఎస్ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్, సౌపాటి ప్రసాద్ రావు, సౌపాటి శ్రీధర్, కారుమంచి సురేష్, జి లక్ష్మణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మమాది గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున నాగుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ స్థాపిస్తాం జరిగింది. అక్కడ ఎంఆర్పీఎస్కి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అండగా నిలబడి ఏదైతే మేము వాళ్ళకి సపోర్ట్గా అండగా నిలబడి వాళ్ళ వర్గీకరణ విషయంలో పూర్తిగా మద్దతు తెలుపుతామన్న వాళ్ళు, ఆ మద్దతు తెలుపుతామన్న వారికి కట్టుబడిగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ ఆ రోజున ఏదైతే కట్టుబడి ఉందో అలాగే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పీఎస్ తరఫున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 22వ తారీఖున జరగబోయే మాదిగల కృతజ్ఞత సభని అక్కడ జయప్రదం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు విజయకుమార్ మాదిగ గారు, అలాగే కుమరాల శ్రీనివాసరావు మాదిగ గారు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు అన్నగారు చాలామంది కూడా రావడం జరిగింది. ప్రసాదన్న సేవలను కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ కార్యాలయంలో పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 22వ తారీఖున మాదిగల సభను జయప్రదం చేయవలసిందిగా హైదరాబాద్లో కోరటం జరిగింది. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టానికి కృతజ్ఞతగా ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖున రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ఈ తెనాలి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. అది కాలపరిమితికి 2 నెలల్లో అది అయిపోవస్తుంది. ఆర్డినెన్స్ కాకుండా తెలంగాణలో చేసినట్టుగా శాశ్వతంగా చట్టం చేయాలని, చట్టబద్ధత కల్పించాలని బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. విభిన్న సేవా కార్యక్రమాలను ఇప్పటి వరకు నిర్వహించిన రెయిన్బో ట్రస్ట్ ఈ దఫా నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవన్లత పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జవన్లత మాట్లాడుతూ రెయిన్బో ట్రస్ట్ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ సంయుక్త నిర్వహణలో నృత్య పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించే పోటీల్లో 2 విభాగాల్లో పోటీలుంటాయన్నారు. గ్రూప్ డాన్స్ లో ఫోక్, వెస్ట్రన్ విభాగాలు, క్లాసికల్ విభాగంలో సోలో నృత్య పోటీ ఉంటుందని తెలిపారు. ఈ పోటీలను 1 నుండి ఇంటర్ వరకు డాన్స్ నేర్చుకున్న ఆడపిల్లలకు మాత్రమే ఈ పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మీడియా సమావేశంలో జి అనురాధ, కోట భవానీ, భవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము, వినోద కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం. ఈసారి రెయిన్బో ట్రస్ట్ ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఒక నృత్య పోటీల్లో మేము ముందుకు వచ్చాము. అది రాధాకృష్ణ కళ్యాణ మండపంలో శనివారం 13/9/2025 జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు. ఇందులో 2 రకాల పోటీలు. ఒకటేమో సోలో నృత్య పోటీలు, రెండవది ఏమో గ్రూప్. సోలో వచ్చేటప్పటికి క్లాసికల్ మరియు వెస్టర్న్ ప్రతి వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. ఆ గ్రూప్ వచ్చేటప్పటికి ఫోక్ మరియు వెస్టర్న్ వీళ్ళకి కూడాను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండివిజువల్ ప్రైజెస్. అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమందికి ప్రైజెస్ ఇస్తాం. కాబట్టి ఈ రెయిన్బో ట్రస్ట్ నుంచి వచ్చే ఈ నృత్య పోటీలని మీరందరూ ఆదరించి పాల్గొని మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో గమనించాల్సింది ఒకటి ఉంది ఏంటంటే, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, అది కూడా డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి డ్యాన్స్ నేర్చుకున్న వారు మాత్రమే రావాలని కోరుకుంటున్నాను. కృష్ణ అంటే కష్టం దరిచేరనీయని పరమాత్ముడని, ఆ మహిమాన్వితుని జన్మాష్టమి వేడుకలను వైష్ణవ సాంప్రదాయ రీతిన నిర్వహించనున్నట్లు శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ వద్ద గల లక్ష్మీనగర్ లో నూతనంగా నిర్మించిన శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి వైష్ణవ కృష్ణాష్టమి వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీకృష్ణ నామ పారాయణ, కోలాట భజనలు, సాయంత్రం నుండి విశేష పూజలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. వైష్ణవ సాంప్రదాయ కృష్ణాష్టమి ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ముద్దా బత్తుని రమణయ్య, సోమరావుతు నాగేంద్రయ్య, విష్ణు మొలకల, శ్యామ్ సుందర్, లక్ష్మీకుమారి, తోట గోపి, పున్నారావు, సుబ్బలక్ష్మి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన శరణాగతి గోష్ఠిలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినజీర స్వామి వారి యొక్కటువంటి పరిపూర్ణ మంగళాశాసనములతో ఈ జన్మాష్టమి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున మన తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా ఈ జన్మాష్టమి మహోత్సవంలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్కటువంటి ప్రసాదాన్ని స్వీకరించి మనం ధన్యులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.
సోమవారం 15వ తారీఖు సోమవారం రోజున సాయంత్రం 5 గంటల నుండి శ్రీకృష్ణ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి శ్రీకృష్ణ సంకీర్తన నామామృతాన్ని చక్కగా శ్రీకృష్ణ భజనని కోలాట భజనని ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల దాకా అవి జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి యొక్క పుట్టినరోజు మహోత్సవం వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. శరణాగతి గోష్ఠి నూతన ఆశ్రమం బురిపాలెం రోడ్లో లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నటువంటి పాలాద్రికాల పక్కగా ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని అందరూ చక్కగా విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. నూతనంగా భగవద్బంధువులందరూ కూడా విరాళాలు సేకరించటం, వారందరూ కూడా ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈ నూతన శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ఆ దాతలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు, శ్రీరంగనాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం 15వ తారీఖు జరిగేటువంటి ఈ మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి ఈ నూతన ఆశ్రమంలో ఆశీస్సులు పొందవలసినదిగా నేను వేడుకుంటున్నాను. జీవించి ఉన్నంతకాలం ప్రజాసేవలోనే అనే బ్రతుకుతామని రాజకీయ రంగంలో తనను అంచెలంచెలుగా ఎదిగేందుకు సహకరించిన వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటారని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో బుధవారం రాత్రి ఆనందబాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆనందబాబును బాణాసంచా కోలట భజనలతో శ్రేణులు వేమూరు శివారు నుంచి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వేణుకేశవ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి టాప్ లేని జీప్ పైకి పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ర్యాలీగా ఎన్టీఆర్ పుర వేదిక వద్దకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ప్రేమతో స్వాగతం పలుకుతూ జన్మదిన శుభాకాంక్షలు కరతాళ ధ్వనులతో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బాపట్ల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ తనకున్న నిబద్ధత ఒకటేనని, తనను ప్రేమించి ఆదరించే వారందరికీ ఎప్పుడూ దగ్గరగా ఉండి సహకారం అందిస్తానన్నారు. నియోజకవర్గం నుండి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అలాగే మంత్రి స్థానానికి కూడా చేరుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు సేవకుడిగానే పనిచేస్తానన్నారు. విద్యార్థి దశ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయటం జరుగుతుందన్నారు. ప్రజా సేవ చేయడమే పార్టీ సిద్ధాంతమన్నారు. దానికి అనుగుణంగానే తాను పనిచేస్తున్నానని తెలిపారు. తాను నమ్ముకున్న పార్టీలో అంచెలంచెలుగా ఎదగటం అన్నది ప్రజల యొక్క ప్రేమ అభిమానం అన్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆనాటి పరిస్థితులు ఎంతో కష్టతరంగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లటం జరిగిందని, అదే తరుణంలో చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వటం, నియోజకవర్గాన్ని 3500 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కూడా లేదని, రాష్ట్రాన్ని కూడా ఆయన సర్వనాశనం చేశాడని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో మహానాయకుడిగా గుర్తింపు పొందారని, అటువంటి నాయకుడిని ఎలాంటి కారణం లేకుండా జైలు పాలు చేసిన జగన్ కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మనసు చాలా మంచిదని, జగన్ పాలన చూసి దుర్మార్గమైన పాలనను అంతం చేయాలన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని, ఇందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో పాటు అమరావతి రాజధాని కూడా పూర్తిగా జగన్ నాశనం చేశాడన్నారు. వేమూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తారని పేర్కొన్నారు. జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ముఖ్యమంత్రితో చర్చించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాసేవలో ఉన్నటువంటి తృప్తి మరొకటి తనకు కనిపించడం లేదన్నారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజాసేవలోని కాలం గడుపుతానని, పదవులు రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాలని అన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన కేకును ఆనందబాబు కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు గజమాలలు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. సభలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, ఊసా రాజేష్, డాక్టర్ నక్కా అఖిలేష్ బాబు, తూనుగుంట్ల సాయిబాబు, మైనేని మురళీకృష్ణ, గాజుల వెంకట సుబ్బయ్య, వేల్పుల రవిప్రసాద్, పుణ్య శ్రీనివాసరావు, షేక్ హనీఫ్, అమ్మిశెట్టి కిషోర్, వాకా శేషుబాబు, విష్ణు మొలకల శ్రీనివాసరావు, తమ్మ శివారెడ్డి, మువ్వా శరత్చంద్ర, వట్టిప్రోలి సునీత, గంటా రమాదేవి, గంటా స్వాతి, గవిని లక్ష్మీదుర్గ, నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచే తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక కార్యకర్తగా ప్రారంభించినటువంటి జీవితం. ఈరోజు అదే పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 4 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి సీటు తీసుకోవటం, 3 సార్లు గెలవటం మీ అందరి ఆదరాభిమానంతో. ఎందుకంటే ఏం కావాలి నాకని చెప్పి నాకు అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటా. ప్రధానంగా మన వేమూరు నియోజకవర్గంలో రోడ్లు లేదు, ఇరిగేషన్, నల్లరేగడి నేల, డెల్టా ప్రాంతం, గ్రామాల్లో దళిత వాళ్ళు ఎక్కువ, అత్యధిక శాతం 38%, 37% దళిత ప్రజానికం నియోజకవర్గం. సరైన రోడ్ల నిర్మాణం లేవు. ఎంత తీసుకొచ్చానో లెక్కలేదు, అన్ని డబ్బులు తీసుకొచ్చాం. ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో జరిగిందంటే ఆ రోజు 14 నుంచి 19 వరకు నేను చేసిన అభివృద్ధిని నేను గర్వంగా ఫీల్ అవుతుంటా. 5 ఏళ్ళు మళ్ళీ అధికారం పోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ అభివృద్ధి అనేది కనపడలా. 5 ఏళ్ళు అసలు ఎక్కడ కనపడలా అభివృద్ధి అనేది, పూర్తిగా అడుగంటిపోయింది. సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పాడు, దోచుకున్నారు, ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అసలు అధికారం ఆయన చేతికి వచ్చింది, అదుపు లేకుండా ఈ రాష్ట్రాన్ని దోచేశారు. సునకానందం, మనిషి శాడిజం, రాజకీయాల్లో పరాకాష్ఠ ఏ విధంగా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ స్థాయిలో ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆయన. మరి ఆయన్ని ఏ జైలుకి పంపించినా ఏం చేసినా ఆయన వయసు ఆ రోజుకి 73-74 సంవత్సరాల వయసులో జైలుకి పంపించాడు. ఈ రాష్ట్రమే కాదు, దాదాపు 80 దేశాల్లో ప్రజలు తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో స్పందించారు. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా రానటువంటి స్పందన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చింది. ఏ విధంగా 151 సీట్లతో అధికారం ఇచ్చారో జగన్మోహన్ రెడ్డికి, అదే ప్రజలు 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. నన్ను ఇంత ఇదిగా ఆదరించి ప్రేమించి ముందు నడిపిస్తున్నటువంటి మీకు నాకంత, అందుకని నాకేం స్వార్థం లేదు పెద్దగా, ఎందుకంటే నేను కోరుకునేది కూడా లేదు. పదవులకు పై పదవులు అంటారా, అదేం పెద్ద ఇదేం కాదు, అన్ని చూసేసాం. మీకు సేవ చేయడంలో ఉన్నటువంటి తృప్తి దేనిలో కూడా నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఈ వేమూరు నియోజకవర్గం నాకు తెలిసి 1967 కానీ 72లో కానీ వేమూరు నియోజకవర్గం ఏర్పడితే 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి మన ఆనంద్ బాబు గారు. మనందరి అభిమానాలతో 4 సార్లు ఇక్కడ పోటీ చేయటం, 3 సార్లు గెలవటం. 1982 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ 10 ఎన్నికలకు వెళ్తే 7 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించింది. ఆయన ఆరంగరేటం కూడా ఇదే స్టేజ్ మీద ఇక్కడే జరిగింది. ఒక వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఇక్కడే ఆయన ప్రస్థానం ప్రారంభించడం, ఆ ప్రస్థానం ఇలా కొనసాగుతూ ఉండటం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మనందరం కూడా ఇంత అభిమానంతో ఒక సొంత తమ్ముడో, అన్నో, తండ్రో, ఒక సోదరుడికి ఏ విధంగా జన్మదినం అంటే ఆనందపడతామో ఆ విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆనందపడే విషయం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మీకు 2-3 విషయాలు ఆనంద్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఖచ్చితత్వం, ముక్కుసూడితనం అంటే ఆయన చూసి నేర్చుకోవాలి. రేపు ఓట్లు పోతాయనో లేదా వాళ్ళు మనం బాధపడతామనో అవ్వదు అన్న పనిని అవ్వద్దని చెప్పరు. వెరీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే తుంచేస్తారనమాట. మన కుటుంబంలో ఎటువంటి బాధ వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా పలకరించే వ్యక్తి మన ఆనందబాబు గారు. వారి గురించి సభాధ్యక్షులు విజయబాబు గారు మొత్తం చెప్పారు. ఆనందబాబు గారు ఈ రోజున నన్ను మీ అందరి ముందు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా నిలబెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో ఎంపీపీగా చేశాను, మరి ఇప్పుడు నాకు ఈ అవకాశం కల్పించారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.
అదేవిధంగా సార్ పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకుంటూ రాబోయే కాలంలో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న ఉపాధ్యాయుల సమస్యలుగానే మిగిలిపోయాయని, ఆ సమస్యల సాధన కోసం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ వరకు నిరసన వారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు పేర్కొన్నారు. తెనాలిలోని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీచర్స్ ఫెడరేషన్ నాయకులు నిరసన వారం ద్వారా చేపట్టే నిరసన కార్యక్రమాల గురించి వివరించారు. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు తాము పడ్డామని, కూటమి ప్రభుత్వం వచ్చాక 5 నెలల్లోనే తమ సమస్యలు పరిష్కరించాలని భావించామని, అయితే ఇప్పటివరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసన వారం ద్వారా తమ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గత 12 సంవత్సరాలుగా మెడికల్ రియంబర్స్మెంట్ కార్డులు అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయని, అవసరానికి అవి ఉపయోగపడలేదని అన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు అమలు చేస్తున్న 25 లక్షల ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించే విధానాన్ని తమకు కూడా వర్తింపు చేయాలని కోరారు. శుక్రవారం మండల కేంద్రాల వద్ద నిరసన చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మహమ్మద్ ఖలీల్, పుట్టా జనార్దన్ రావు, ఏ వెంకటేశ్వరరావు, అక్కినీడు, కె లక్ష్మయ్య, డి వెంకటేశ్వరరావు, కొసా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనుక మా యొక్క డిమాండు డిఏలు విడుదల చేయాలని, అట్లాగే 12వ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని, అన్ని రకాల బకాయిలను కూడా చెల్లించాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలుపరచాలి, 2003 బ్యాచ్ వారికి వెంటనే 57 మెమో ప్రకారంగా పాత పెన్షన్ అమలుపరచాలని చెబుతున్నాం. అదే రకంగా ఈ మధ్య ఉపాధ్యాయులు పెను భారం కలిగే విధంగా తీసుకొచ్చినటువంటి హ్యాండ్ బుక్స్, అలాగే బుక్లెట్స్, మన మూల్యాంకన బుక్లెట్స్ ఇచ్చారు, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. దీంతో పాటుగా పని భారానికి ఉన్నటువంటి యాప్స్ అన్నిటిని రద్దు చేయాలని చెప్తున్నాం. వాళ్ళు సామాన్య కామన్ మ్యాన్కి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ 25 లక్షల రూపాయల యొక్క ఆరోగ్య బీమాని ఇవాళ ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది. దాంట్లో ఉద్యోగుల ఉపాధ్యాయులు లేకుండా చేసింది. వాటన్నిటిని అందులో కూడా మాకు ఉద్యోగుల ఉపాధ్యాయులు చేర్చాలని చెప్పి మేము కూడా ఏపీటీఎఫ్ ఈ ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు ఉంచి మేము పరిష్కరించాలని చెప్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేకపోవడంతో నిరసన వారం అని చెప్పి ఈరోజు 11వ తారీఖు నుంచి దశలవారీ ప్రోగ్రాము ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు 11వ తారీఖున అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేశారు. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం దగ్గర 1,00,000 మంది ఉపాధ్యాయులు ఈ నిరసన ప్రదర్శనలో నల్ల బ్యాడ్జీస్తో విధులకు హాజరైనట్లుగా మాకు సమాచారం వస్తుంది. ఈ 7 రోజుల ప్రోగ్రాం రేపు మండల కేంద్రాల్లో ప్రదర్శన చేసి ఎంఆర్ఓలకి మెమరాండం సమర్పిస్తాం. 13, 14 తారీఖుల్లో అందరూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి, ప్రజాప్రతినిధులు అందరికి కూడాను మా యొక్క ఆర్థికపరమైన సమస్యలు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మెమరాండం సమర్పణ జరుగుతుంది. అట్లాగే 15వ తారీఖున తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేసి అక్కడ తాలూకా కేంద్రంలో ఉన్నటువంటి హెడ్ తహసీల్దార్కి కూడా మెమరాండం సమర్పిస్తాం. 16వ తారీఖున జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేసి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించి 17వ తారీఖున సీఎం గారికి, సిఎస్కి, అట్లాగే మెయిల్లు, వాట్సాప్లో మా యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి, అదే రకంగా మన విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మా ఒక ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయుల ఉద్యోగుల పరిస్థితిని గురించి చర్చించడం జరిగింది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల్ని ఎంత ఇది చేసిందో అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఇంతవరకు వారు ఆశించిన ఒక్క ఫలితం కూడా ఉపాధ్యాయులకు, ఉద్యోగులు జరగలేదు. అయితే ముఖ్యంగా మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకి, కార్మికులకి, తర్వాత పెన్షనర్స్కి మెడికల్ రీఎంబర్స్మెంట్ సదుపాయం ఒకటి ఉండేది. అయితే 2013లో ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు హెల్త్ కార్డులని ఇష్యూ చేసింది. అయితే 2013 నుంచి ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి హెల్త్ కార్డ్స్ ఒక ఏదో అలంకారప్రాయంగా ఉన్నాయి, కానీ ఆ కార్డుల మీద గౌరవ ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ఆ బొమ్మలు మారుతున్నాయి, కానీ వాటికి ఆశాజనకంగా ఉండటం లేదు. అయితే 2 లక్షల వరకు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉండేది ఆ హెల్త్ కార్డు ద్వారా. అయితే ఈ హాస్పిటల్స్లో ఏంటంటే ఎక్కువగా వెళ్ళినప్పుడు కన్ను పన్నుకు తప్పించి మిగతా ఎటువంటి సదుపాయాలు హెల్త్ కార్డు ద్వారా అందించడం జరగలేదు. అయితే ఈ 1,70,00,000 కుటుంబాల్లో ఆరోగ్యమస్తు అని ఒకటి స్కీమ్ ప్రారంభించి దాదాపుగా 1,60,00,000 కుటుంబాలకి దాదాపుగా ఏంటంటే 25 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. అయితే దీంట్లో 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్స్ని మినహాయించింది. మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే
ప్రీమియం చెల్లిస్తున్న మాకు కూడా దాదాపుగా మీరు ఆరోగ్యమస్తు పథకాన్ని 25 లక్షలు ఎట్లయితే పెంచారో అదేవిధంగా రియంబర్స్మెంట్ కూడా మనకు హెల్త్ కార్డు ద్వారా 25 లక్షల మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలని కోరుతూ ఈ వేదిక మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి మొత్తం కూడా విధ్వంసకరమైన విధానాలే అమలవుతున్నాయి. వాళ్ళు విధ్వంసం చేశారంటే వీళ్ళు తీవ్ర విధ్వంసానికి గురి చేసేట్టుగా వీళ్ళ యొక్క విధానాలనే ఉన్నాయి. వాళ్ళు నవరత్నాల పేరుతో 6 రకాలైన పాఠశాలలు తెస్తే వీళ్ళు సూపర్ 6 పేరుతో 9 రకాలైన పాఠశాలను ఏర్పాటు చేసి ఇంకా గందరగోళానికి గురి చేస్తున్నారు. దీనివల్ల మనకు ఈ సంవత్సరం గమనించినట్లయితే 3 లక్షల మంది పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలాంటి విధానాలు కనుక అమలు జరిగినట్లయితే కనుక ముందు పాఠశాలలు కనుక మూతపడే పరిస్థితులని వాళ్ళు 5 డిఏలు మెర్జ్ చేసి ఇదే మెరుగైన పిఆర్సీ అని చెప్పేసి బలవంతమైన ఒక పిఆర్సీని ఉపాధ్యాయులు ఉద్యోగులపైన రుద్దడం జరిగింది. మరి వీళ్ళని గమనించేట్లేదు కదా ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 5వ డిఏ రాబోతుంది. కనీసం పిఆర్సీ కమిషన్ వేద్దాము, ఐఆర్ ప్రకటిద్దామని వీళ్ళు ప్రకటించట్లేదు. బహుశా వాళ్ళు 5 డిఏలు మెర్జ్ చేశారంటే మేము అంతకంటే ఎక్కువ డిఏలు మెర్జ్ చేస్తామనే ఉద్దేశంలో మీరు ఉన్నారేమో మాకైతే తెలియట్లేదు. దీనికి నిరసనగా మేము ఈ వారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వారాన్ని మనం ప్రకటించాము. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై తెనాలి అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో తెనాలిలోని దొడ్డపల్లి ఇందిరా బాలికోన్నత పాఠశాల నందు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని దొడ్డపల్లి ఇందిరా బాలికోన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం వొకేషనల్ కోర్సులో భాగంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాల్ స్వీయ పర్యవేక్షణలో విద్యార్థినులకు విద్యుత్, గ్యాస్, ఆయిల్ అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డెమో ద్వారా వివరించారు. అత్యవసర సమయంలో సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రాఘవయ్య, వొకేషనల్ టీచర్ ఏ నాగస్పందన, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వస్తే మనం ఎప్పుడైతే జల్లం వచ్చినా పక్కకు వచ్చి పడింది అలాగే ఎవరితో కూడా మనకు తెలియకుండా జల్లం అనుకోండి. సైడ్ అంతా ఆక్సిజన్ వెళ్ళకుండా పైన ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుందా? ఇదిగోండి ఆగిపోయింది లేదా? ఫ్యూల్ కట్టేది లాస్ట్ పొజిషన్ చేస్తారు కదా. ఈ పార్ట్ ఏదైతే మనకు ఆ సెంటర్ పాయింట్లో పెట్టాలి. ఈ పార్ట్ సెంటర్ పాయింట్లో పెట్టాలి. కాన్ఫిడెన్స్ రావాలి అక్కడికి. 28, 29, 30 నైన్ పెట్టుకుని నోట్లో నేను నోట్ పెట్టుకుంటాను. ఆడు ఎవరో తెలియదు. బట్ ఎంప్లాయీని సేవ్ చేయాలన్న ఆలోచన నాకుంది. సో నేనేం చేశాను, మేడం అడిగి పక్కన ఇలాంటి వాళ్ళు ఉంటే చిన్ని ఇమ్మన్నా. ఆ చిన్ని ఇచ్చారు. ఆ చిన్ని ఇస్తే మళ్ళీ ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో తోటి వారికి సాయం అందిస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చిన వారు అవుతారని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరులో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్యకు గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన కుట్టు మిషన్ను వార్డు మెంబర్ షేక్ బాజీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాపర్ల మారుతి వీరరాఘవయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ లక్ష్మీ బాంధవ్య దాతనందించిన కుట్టు మిషన్ ద్వారా అభివృద్ధి చెందాలని సూచించారు. సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి ప్రభుత్వం అందరికీ సహాయ సహకారాలు అందించలేదని, కాబట్టే దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా విసులుబాటు లేని వారికి ఆర్థిక చేయూతను అందించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, దేవరకొండ సుబ్బారావు, షేక్ రంజానీ, గడ్డం సీతారామయ్య, ఇంటూరు విజయభాస్కర్, దావులూరి శ్రీనివాసరావు, దేవరకొండ ప్రసాదు, భవానీ, అనూష, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి మాకు దాతలు ఇచ్చిన దాతలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. మరి దానికి తగిన విధంగా ఆ పాప కూడా ఈ యొక్క మిషన్ని చక్కగా ఈ కాలనీలో
ఎస్టీ కాలనీలో అందరికి బట్టలు అవి కుడుతూ దాని ద్వారా వచ్చే ఆదాయం, ఎందుకంటే గతంలో అట్లాగే ఆ అమ్మాయి పాత మిషన్తోనే చేసుకుంది, ఇంకా బాగా చేసుకోవాలని వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా దాతలు చేసే వాటిని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మరిన్ని దిశగా వెళ్ళాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠంలో ఘనంగా కొనసాగుతున్న అమ్మవారి కుంకుమార్చనలు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే ఎంఆర్పీఎస్ కృతజ్ఞత సభను జయప్రదం చేయండి, జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల పిలుపు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 13న ఆడపిల్లలకు నృత్య పోటీలు, వివరాలు వెల్లడించిన డాక్టర్ జీవన్ లత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.